హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చేపల కూర తిన్న తర్వాత పాలు, పెరుగు, మజ్జిగ తినొచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్. ఈ డౌట్ని ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. ఈ విషయం ఏదో మీకు ఒక క్లారిటీ రావాలంటే వీలైనంత వరకు చూడండి. చేపల కూర తిన్న తర్వాత పాలు, పెరుగు లేదా మజ్జిగ తింటే చర్మం పాడవుతుందా? బొల్లి లేదా తెల్ల మచ్చలు వస్తాయా? లేక ఇది కేవలం ఒక అపోహేనా? ఈరోజు మనం ఈ టాపిక్ని సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ చేసుకుందాం. ఈ నమ్మకం ఎలా వచ్చింది? మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు, చేపల కూర తిన్న తర్వాత పాలు తినకూడదు అని. దానికి రీజన్ ఏమిటంటే చేపలు వేడిగా ఉండే ఫుడ్ అని, పాలు చల్లని స్వభావం కలిగి ఉంటాయని అంటారు. ఇవి రెండూ కలిస్తే శరీరంలో రియాక్షన్ జరిగి చర్మ సమస్యలు వస్తాయని నమ్మకం ఉంది. కానీ ఇది నిజమా కాదా అనేది చూద్దాం. సైన్స్ ఏమంటుంది? సైన్స్ ప్రకారం చేపలు తిన్న తర్వాత పాలు లేదా పెరుగు తినడం వల్ల ఎటువంటి హానికరమైన ప్రమాదం లేదు అని నిరూపించడం జరిగింది. చర్మం మీద తెల్ల మచ్చలు, విటిలైగో, అలర్జీ లేదా రాషెస్ రావడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. అది కూడా వ్యక్తికి మిల్క్ అలర్జీ లేదా ఫిష్ అలర్జీ ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఈ రియాక్షన్ కలిపి తిన్నందుకే కాదు, వ్యక్తిగత బాడీ రియాక్షన్ వల్ల వస్తుంది. తింటే ఏమవుతుంది? చేపలు, పాలు రెండు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. రెండింటిని కలిపి తింటే కొన్నిసార్లు డైజెషన్ స్లో అవుతుంది, కడుపు బరువుగా అనిపించొచ్చు, అంతేగాని చర్మ సమస్యలు రావు. అందుకే కొంతమంది వీటిని వేరువేరు టైంలో తినడం మంచిది. ఉదాహరణకు మధ్యాహ్నం చేపలు, రాత్రి పాలు. లేదా చేపల కూర తిన్న తర్వాత కొంచెం సమయం ఆగి పాలు లేదా పెరుగు తినటం మంచిది. లాభాలు: చేపల్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, హార్ట్ మరియు బ్రెయిన్ హెల్త్కి బాగుంటాయి. పాలలో ఉన్న కాల్షియం మరియు విటమిన్ డి బోన్ స్ట్రెంగ్త్కి అవసరం. నష్టాలు: రేర్గా మాత్రమే. ఎవరికైనా అలర్జీ ఉన్నప్పుడు చర్మ రియాక్షన్ రావచ్చు. ఎక్కువ మొత్తంలో ఒకేసారి తింటే డైజెషన్ స్లో అవుతుంది. అందుకే డైజెషన్కి టైం ఇవ్వటం మంచిది. అంటే చేపలు తిన్న వెంటనే పాలు కాకుండా 2-3 గంటల గ్యాప్ వదిలితే సేఫ్. అంటే సింపుల్గా చెప్పాలంటే చేపల కూర తిన్న తర్వాత పాలు తినొచ్చు, కానీ కొంచెం టైం గ్యాప్ ఇవ్వండి. ఇది హానికరం కాదు, కానీ జీర్ణక్రియ కోసం స్మార్ట్ చాయిస్ మాత్రమే. చేపల కూర తిన్న తర్వాత పాలు లేదా పెరుగు తినటం చర్మ వ్యాధులు వస్తాయి అనేది కేవలం అపోహ మాత్రమే. ఇలాంటి సైన్స్ ఆధారిత నిజమైన ఫుడ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.